హాయ్ అండి. మరి ఈరోజు సమ్మర్ స్పెషల్ హెల్దీ ఫుడ్ వంటకాల్లో మరి ఇంకొక వంటతో మీ ముందుకు వచ్చాను. అది సోడితోప అండి. రాగుల పిండితో మనం తయారు చేసుకోవాలి. ఆ తయారీ విధానం అలాగే దానికి కావాల్సిన పదార్థాల గురించి చూపిస్తున్నానండి. మరి 1 కప్పు బెల్లం తురుము, 1 కప్పు సోడిపిండి, జీడిపప్పు, ఇలాచీ పొడి, కొబ్బరి తురుము, నెయ్యి, మనం తగినన్ని నీళ్ళు వేసుకోవడానికేనండి. మరి ఇప్పుడు స్టవ్ వెలిగిందామండి. స్టవ్ వెలిగించిన తర్వాత మనం 1 కప్పు నీళ్ళు వేసుకోవాలండి. కప్పుకి 2 కప్పులు నీళ్ళు పోయాలి. ఉప్మా తాలింపులు అంటే ఇవ్వండి అంతే. ఉప్మా పోపు లేకోకుండా నీళ్ళు ఇలా వేసుకొని అలా మరుగుతూ ఉంటాయండి నీళ్ళు. మరి ఇది కూడా మనకి చాలా వరకు ఎనర్జీని ఇచ్చేదే, ఐరన్ కంటెంటు. మనం ప్రతిరోజు కూడా చేసుకోవచ్చు. పిల్లలకి ఈ సమ్మర్లో కూడా బాగా తినిపిస్తే ఆకలి అనేది బాగుంటుంది, నీరసం అనేది ఉండదు. అందుకని మనం వాళ్ళకి స్నాక్స్గా కూడా చేసి పెట్టచ్చు. సులువుగా జీర్ణం అవుతుంది, అలాగే ఆరోగ్యానికి కూడా మంచిది. ఇందులో ఐరన్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి మన పూర్వకాలం అయితే అస్తమానం ఇదే తినేవారండి. ఇప్పుడు తగ్గించారు. కాకపోతే మళ్ళీ మనం ఈ వంటకాలన్నీ నేర్చుకుని చేసుకొని మనం తినడం, పిల్లలకి అలవాటు చేయడం ఇది మంచి అలవాటు. అలాగే నేను ఆ వంటని మీకు చేసి చూపించాలని ఈ వీడియో చేస్తున్నానండి. మీరు కూడా చేసుకొని ఇలాగా ఈ సమ్మర్లో తింటూ ఉంటే ఈ ఎండకి నీళ్ళు ఎక్కువ తాగుతూ ఉంటాం కదండి, దాని మీద అన్నం అది తినలేం. అందుకని మధ్యాహ్నం మట్లు ఇది కాస్త తింటే నీరసం అనేది ఉండదు, హెల్తీగా ఉంటుంది, ఆకలి ఉంటుంది, అన్ని విధాల మనకు ఐరన్ అనేది దొరుకుతుంది అన్నమాట. ఇప్పుడు నీళ్ళు బాగా పొంగుతున్నాయండి. నీళ్ళు బాగా పొంగుతున్నప్పుడు మనం పిండి వేసుకోవాలండి. నీళ్ళు బాగా పొంగేటప్పుడు ముందు ఈ బెల్లం తురుము వేసేస్తున్నానండి. బెల్లం కరగాలి కాబట్టి ముందు బెల్లం తురుము వేసాను. మీకు వీడియోలు ఎంత అవుతుంది అని మధ్యలో ఆపేయొద్దు, చివరి వరకు చూడండి. ఎందుకంటే ఇది మనం చాలా సులువుగా చేసుకునే వంట అనమాట. సులువుగా ఉంటుంది, తినడానికి కూడా సులువుగా ఉంటుంది, జీర్ణానికి కూడా తొందరగా సులువుగా జీర్ణం అయ్యే పదార్థం ఇది. ఇప్పుడు బెల్లం బాగా కరుగుతుందండి. ఈ బెల్లం బాగా కరిగిన తర్వాత కొబ్బరి తురుము కూడా వేసుకోవాలండి. నేను కొబ్బరి బాగా తురుమంటే మరీ చిన్న పొట్టులాగా తీయలేదండి. ఎందుకంటే మనం తింటూ ఉంటే క్రిస్పీగా పంటి కింద కాస్త పడుతూ ఉంటే అది పిండి మెత్తగా ఉంటుంది కదండి, ఇలా ముక్కలు ముక్కలు తగులుతూ ఉంటే మనం తినడానికి బాగుంటుంది అన్నమాట. అదే కోరు మెత్తగా తీసామనుకోండి మరీ మెత్తగా అయిపోయి పేస్ట్ అయిపోతుంది. అందుకని ఇలా ముక్కలు తీసుకోవాలి. ఇప్పుడు పిండి వేసేస్తున్నానండి. చిన్న మంట పెట్టుకోవాలండి, ఎందుకంటే మెత్తను కదా తొందరగా అడుగంటుద్ది. ఇది కలపాలండి. బాగా కలపకపోతే ఏమవుతుందంటే ఉండలు కట్టేసి పిండి లోపల ఉండిపోతుంది అన్నమాట. ఇలా కలుపుకుంటూ దగ్గరగా అయిపోవచ్చింది. అప్పుడే చాలా సులువుగా చేసుకునే వంట అండి ఇది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే జీడిపప్పు వేస్తున్నానండి. జీడిపప్పు వేసుకున్న తర్వాత కొంచెం ఇలాచీ పొడి, తర్వాత మనకి తగినంత ఎంత అనుకుంటే దానికి తగినంత నెయ్యి వేసుకొని ఇష్టం కొద్దీ నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి వేసిన తర్వాత బాగా కలిపి ఈ ఉండలు కట్టలేదు చూడండి. నెయ్యి వేయడం వల్ల ఏమవుతుందంటే ఇది ఇలా గిన్నెకి అంటుకొని ఉండదు, మనకి ఫ్రీగా ఉండి బాగా గరిటతో తీసినప్పుడు సులువుగా బయటకు వచ్చేస్తుంది అన్నమాట. అందుకని ఇలా చేసుకోవాలి.
నెయ్యి కూడా బాగానే పడిందండి. ఎందుకంటే ఇప్పటికే టేస్ట్ చాలా బాగా వాసన వస్తుంది. మీరు కూడా మధ్యాహ్నం మాటలు అని కాదు, ఏ టైం అయితే ఆ టైం చేసుకొని ఇది మనం తినడం, అలాగే పిల్లలకి పెట్టడం. హెల్దీ ఫుడ్ అండి. దీని పేరు సోడి తోప. దీనికి కావాల్సినవన్నీ చెప్పాను కదండి. అవన్నీ మీరు చూసుకొని జాగ్రత్తగా చేసుకొని తిని మీ ఆరోగ్యానికి మంచి వంట అందించాలని అనుకున్నాను. అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని బౌల్లోకి తీసుకుందామండి. తీసుకున్న తర్వాత ఇదిగోండి ఇలా మనకి కలర్ఫుల్గా బాగా కనబడుతుంది కదా, ఇది సోడితోప అండి. ఇది మనం ఇప్పుడే టేస్ట్ చేయాలంటే కొంచెం వేడిగా ఉంది కదా, కాస్త ఆగిన తర్వాత మీరు టేస్ట్ చేయండి, చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేస్తారని ఆశిస్తాను.